సోదరులను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. భయం అనేది నా బ్లడ్లోనే లేదు. మాజీ డిప్యూటీ నారాయణస్వామి. వైసీపీ హయాంలో జీడీ నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఎస్ఆర్పురం మండలం పొదలపల్లి గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో గాయపడి చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శనివారం పరామర్శించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలానికి చెందిన గ్రామస్తులు ట్రాక్టర్లో వెళ్తూ శుక్రవారం ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలన ఏమాత్రం బాగోలేదని విమర్శించారు. కూటమిలో ఒకరి మధ్య ఒకరికి సమన్వయం లేదని, అందుకే పాలన గాడి తప్పిందన్నారు. అవినీతి చేయడం, భయపడడం అనేది నా బ్లడ్లోనే లేదు అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీడీ నెల్లూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తాను విదేశాలకు వెళ్లడంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఎంతకాలం సీఎంగా ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యమన్నారు. ఇట్లాంటివన్నీ జస్ట్ డ్రెస్సింగ్ స్టైల్ పెట్టుకో బదులు పెట్టుకో సార్ కొంత ఎడ్డింగ్ గురించి అన్నీ అయినాయి సార్ రిక్వైర్మెంట్ ఉండదు సార్. రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా అది కూడా చేస్తారు. వీలుంటే సెకండ్ డిస్టెన్సెస్ అంతా కొంచెం డిస్టెన్స్ సార్ డాక్టర్ సార్ సార్ సెస్ట్ పెయిన్ డాక్టర్ సార్ ఇప్పుడు వచ్చిన మన జీడీ నెల్లూరు సంబంధించి ఎనవల మంది నుంచి పెళ్లికి పోయినారు, బాలగంగనపల్లి సాగుకు పోయినారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 30 మందికి దెబ్బలు తగిలిందని మార్నింగ్ నాకు మీరు మళ్ళీ క్వశ్చన్ వేస్తారు, నన్ను జరిగితే నీకు మార్నింగ్ తెలిసిందని. నిజంగా నాకు మార్నింగే తెలిసింది. అది కూడా ఒక దీనికి గురవారెడ్డి గారు పిలిస్తే అక్కడ పోతే అక్కడ తెలిసింది. వెంటనే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి నరేష్ రెడ్డి అని ఆయనతో మాట్లాడినాను, ఈ హెడ్కి సంబంధించిన వాళ్ళతో డాక్టర్లందరినీ మాట్లాడినారు. ఇక్కడ చూసినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషమైంది. అందరూ డాక్టర్లు ఎక్స్రేలు తీసినారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సహకరిస్తూ ట్రీట్మెంట్ బాగా ఇస్తుండరు. అందువల్ల డాక్టర్లకు అందరికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను. నేను కలెక్టర్కి విజ్ఞప్తి ఏమంటే అందరూ మామూలుగా ఇక్కడ దెబ్బలు తిన్న వాళ్ళను బిలో పావర్టీ లైన్లో బతికేవాళ్ళు, వాళ్ళకి కూడా ఫైనాన్స్ అసిస్టెన్స్ కలెక్టర్ గారు సీఎంతో మాట్లాడి కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తే చాలా బాగుండేది. ఇంకా సిమ్స్లో కూడా ఇంకో 3 ఉన్నారంట, అక్కడికి కూడా పోయి వస్తాను. వాళ్ళకి నేను మాట్లాడిన డాక్టర్లతో కూడా అక్కడ కూడా ఏమి పెద్ద ప్రాణాపాయం లేదు కానీ కొంత సీరియస్గా ఉందని మాత్రం చెప్పారు. కాబట్టి మీ తరపున అందరికి కూడా నేను కృతజ్ఞత అభివందనాలు తెలుపుతున్నా. ఇప్పుడు ఎట్టయిపోయిందంటే కూటమి అంటేనే అది ఒక కలయిక. కూటమి కలయిక ఉన్నప్పుడు ఒకరు కంట్రోల్లో ఒకరు ఉండరు, ఒకరి ఐడియాస్ ఇంకొకరికి రాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూటమి రాకముందు మేము ప్రజల కోసం వచ్చినామన్నారు. కూటమిలో ఒక బీజేపీ తప్పించుకునేది మేనిఫెస్టోలో వాళ్ళు ముందుకు రాలా. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రజలకు వాగ్దానం చేశారు.
అది కూడా ఏ విధంగా చేశారు, ఎంత 13 లక్షల కోట్లు అప్పు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. అయినా నేను వచ్చినానంటే ఖచ్చితంగా మీకు సూపర్ 6 వేస్తాను, నవరత్నాలు ఇస్తాను అని ఆయన మాట ఇచ్చాడు. మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు నేరుగా అసెంబ్లీకి పోయినాడు, నేను ఈ అప్పులు చూస్తే భయం వేస్తుండదు అన్నాడు. అదే మళ్ళీ కేసులు గారు అంత అప్పు లేదు, అన్నీ కలిసి 6 లక్షల కోట్ల 40,000 అప్పు ఉంది అన్నాడు. అక్కడ డిఫరెన్స్ తెలుస్తున్నది. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరిగిందా, మంచి జరిగిందా, పథకాలు వేస్తామనే ఆలోచనతో ముందు పని చేయటంలా, ఎంతసేపు కక్ష కార్పణ ద్వేషంతో రగిలిపోతున్నారు. ఏదైనా అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టే తప్ప వేరే ఆలోచన కనబడలా. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం అన్నప్పుడు కూటమితో ఉండేవాళ్ళు ఒకరి ఐడియా ఒకరికి నచ్చలేదంటే జగన్మోహన్ రెడ్డిని తప్ప, వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు ఏమైనా జరిగిందా? నిన్న కూడా స్పోర్ట్స్ జరిగింది, అక్కడ కూడా ద్రౌపది చీరలు ఇప్పితే ఏ విధంగా కౌరవులు సంతోషపడినారు, ఏ విధంగా దుర్యోధనుడు నవ్వినాడు, వికల శాస్త్రులతో ఏ విధంగా ఉండారని ఆ విధంగా చూపించారే కానీ స్పోర్ట్స్కి సంబంధించింది ఏదైనా చేశారా? ఇంకా నేను అట్లా మాట్లాడితే పోయి ఏదైనా కేసులు లేకపోతే లోడండి, ఆయన ఎక్సైజ్లో ఉండొచ్చేయండి. కానీ చంద్రబాబు నాయుడు ఇదే మన గంగాధర నెల్లూరుకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడే కదా ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా నా పైన కనీసం నారాయణ స్వామి ఇట్టోడని కూడా స్టేట్మెంట్లు కూడా ఇవ్వాల. ఎందుకు చెప్తున్నానంటే కేసులకు భయపడి ఫారిన్కి వెళ్ళిపోయినట్టని కూడా మన టీవీ వాళ్ళు ఎవరో ఒకరు టీవీ ఎవరో ఒకరు ఇచ్చినారంట. నేను భయపడి పరిగెత్తిపోయేది నా వంట ఇంట లేదు, భయపడేది చిన్నప్పటి నుంచి నేను పోరాట పటిమతో వచ్చినోడిని, అంతేగాని భయపడాల్సిన అవసరం నాకు లేదు. అవినీతి పరుడైతే నేను భయపడాలా? అన్ని గ్రామాల్లో పోయి అడగండి, కాంట్రాక్టులను అడగండి, ఎక్కడైనా 10 రూపాయలు తీసుంటే నేను భయపడి అవస్థపడాలా? నాకెందుకు భయం? మా పిల్లకాయలు డాక్టర్లు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు రమ్మంటే పోయి వచ్చిన, మరి భయపడేవాడు మళ్ళీ ఎందుకు కూర్చున్నాను? ఎందుకు ఇట్ట మాట్లాడతారు? రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ గురించి ఇట్ట మాట్లాడేది తప్ప ఇంకేదైనా ఉండదా? చెప్పండి మీరు. ఎవరో ఒక ఆయన అడిగినాడు, ఏమి ఇక్కడ ఎమ్మెల్యే గారు పిఏ గారు ఈ విధంగా చేస్తుంటారని అందరూ మాట్లాడుతారంటే ఆయన ఒక్కడే చేయలే. రాష్ట్రంలో ఉండే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ వాళ్ళు చంద్రబాబును ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాం అనేది కదా చూడాల్సింది, ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండమనేది కదా మనం చూడాల్సింది. 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏం చేశారనేది మనం చూడాలా. అందువల్ల నేను ఈ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాదు, అందరూ ఒకే దారిలో చంద్రబాబు నాయుడు అంటే చెప్తాడు నడిచేటప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా నన్ను అడగాల్సిన అవసరం లే. రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండేవాళ్ళు ఏం చేయగలుగుతారో? కాబట్టి దయచేసి అతను అవినీతి పరుడు, ఇతను అవినీతి పరుడు, నీ అభిప్రాయం అనేది మాత్రం దయచేసి నన్ను అడగొద్దండి. రెండోది, నారాయణ స్వామి ప్రజలకి ఏమీ చేయలేదు, అధికారం ఉండేటప్పుడు ఎక్కడ కనబడలేదని కూడా మన టీవీలో వచ్చింది. నేను ప్రతి గ్రామానికి వెళ్ళిపోండి, 145 గ్రామాల్లో టెంపుల్స్కి శాంక్షన్ చేయించిన టీటీడీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ద్వారా అవంతా కూడా కడతా ఉండరు. 22 గ్రామాలు ఓసీలకి 1 కోటి నుంచి 6 కోట్ల వరకు శాంక్షన్ చేయించిన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన, అదంతా డీఫారెస్ట్ చేసి రోడ్లు వేయించిన, ఎక్కడ చూసినా బ్రిడ్జిలు కట్టిన. అంతెందుకు, మనం ఇది ఉడమలో గుర్తుంది, హై లెవెల్ బ్రిడ్జ్ 27 కోట్లకి ఆడ బ్రిడ్జి ఏర్పాటు చేసినాము. ఇప్పుడు ఎక్కడ చేసినా జరుగుతూ ఉండేదాన్ని నిలిపే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ దాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ఆలత్తూరులో దేవస్థానం నుంచి టెంపుల్ శాంక్షన్ చేయించిన, అన్నీ కంప్లీట్ అయింది. మళ్ళీ దాన్ని ఎందుకు నిలిపినారో దేవుడికి తెలియాలా. కాబట్టి ఎంతసేపు నువ్వు అభివృద్ధి కాలేదంటే నేను సమితిపేట నుంచి పనిచేసినాడు, నాకు అభివృద్ధి చేయాలంటేనే చాలా అహంకారం లేకుండా నేను కూలివాడిగా పనిచేస్తానన్న ఆ రోజు కూలివాడిగానే పనిచేసిన. నేను ఏ గ్రామానికి పోయినా నారాయణ స్వామి మిమ్మల్ని ఏమైనా అన్నాడని అడగండి, కాంట్రాక్టులను అడగండి, లేదు ఇంకెక్కడన్నా దోపిడీ చేసి ఉంటే అడగండి, లేదా క్వారీలు ఉన్నారు వాళ్ళందరూ 33 క్వారీలే ఉంది వాళ్ళ దగ్గర పోయి అడగండి. ఇప్పుడు ఎట్టా డబ్బు ఇచ్చినోడు ఇవ్వకుండా ఇవ్వలేదని చెప్పడు ఉండరు కదా, అడిగి తెలుసుకోండి. నీతికి నిజాయితీకి నిలబడి ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో వచ్చినాము కానీ ఏదో దోపిడీ చేసుకోవాలని దృక్పథంతో రాలేదు. అది ఒక గంగాధర నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే ఇటు చేస్తున్నాడంటే ఇది రాష్ట్రం అంతా ఇదే తంతు జరుగుతున్నది. కాబట్టి మనం ఎవరిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.